హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగమ్మ అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి రమణేశ్వరం వెళ్దాం అనుకున్నాము. ఆ రూట్లోనే స్వర్ణగిరి అండ్ యాదగిరిగుట్ట రెండు వస్తాయి అన్నమాట. యాదగిరిగుట్ట నుంచి రమణేశ్వరం 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అయితే మేము ఇంకా చాలా లాంగ్ ఉంది కదా అని చెప్పి మార్నింగ్ 4 o'clock అయితే నిద్రలేచామన్నమాట. ఇంకా బస్సెస్ ఈ ట్రావెలింగ్ అంతా అయితే చాలా టైం పడుతుంది. ఈవినింగ్లోకి 3 కవర్ చేయడం చాలా టఫ్ అనిపించింది. సో స్కూటీస్ ప్రిఫర్ చేసామన్నమాట. ఇంకా స్కూటీ అంటే ఇంక ఎర్లీ మార్నింగ్ అంటే చలికాలం కదా, ఎర్లీ మార్నింగ్ ఇంకా 4 o'clockకి స్టార్ట్ అయితే ఇంకా లిటరల్గా చెప్తున్నాం కదా, ఇంకా ఫ్రిడ్జ్లో ఐస్ లాగా మేము కూడా చలికి ఫ్రీజ్ అయిపోయాం అనమాట. ఇంకా బుద్ధుండి ఎంత లాంగ్ డ్రైవ్లు అయితే చేయకూడదని నేనైతే మనసులో అనుకున్నాను అనమాట. ఎప్పుడు మార్నింగ్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ వస్తుందా అని చెప్పేసి నేనైతే డ్రైవ్ చేసేస్తున్నప్పుడల్లా ఇంకెంత దూరం డ్రైవ్ చేయాలనుకుంటానే డ్రైవ్ చేస్తూ ఉన్నా. ఫైనల్గా స్వర్ణగిరి అయితే రీచ్ అయ్యాము. ఒక్కసారిగా స్వర్ణగిరి వచ్చిన తర్వాత మొత్తం టెంపుల్ వైబ్ చూడంగానే నాకు ఒక మినీ తిరుపతి లాగా అనిపించింది అనమాట. అసలు ఇంకన్నీ మర్చిపోయా. అంతసేపు దాకా ఆ చలిలో పడ్డ ఇబ్బందులు, ఆ స్కూటీ డ్రైవింగ్ అంతా మర్చిపోయా అనమాట. అమ్మయ్య అనిపించింది. ఇంకా ఎట్లయితే వచ్చేసాము అన్నట్టుగా. ఇంకా మంచిగా ఇక్కడ వచ్చి చూస్తే ఎంత పాజిటివ్ వైబ్ ఉందంటే, ఇంకా నైట్ అయితే ఆ లైటింగ్స్ ఇంకా కలర్ఫుల్గా ఉండేది. బట్ ఎర్లీ మార్నింగ్ కూడా చాలా కూల్గా, చాలా పీస్గా మంచిగా అనిపించింది అనమాట. మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. సో ఇదంతా ఇక్కడే చాలా రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది ఇన్స్టాలో చూస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానా అనుకున్నా. ఇంకా మా ఫ్రెండ్స్ రమణేశ్వరం వెళ్ళే రూట్లోనే యాదగిరిగుట్ట, స్వర్ణగిరి కూడా వస్తాయి అనేసరికి ఫుల్ హ్యాపీ అయ్యా. సో ఇవి కూడా చూడొచ్చు అని చెప్పేసి. బట్ ఒక్కటే పాసిబుల్ అయింది, స్వర్ణగిరి ఒక్కటే వెళ్ళాం. ఫస్ట్ అదే వచ్చింది కాబట్టి సో అక్కడే చాలా టైం అయిపోయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 9, 10 అట్లా అయింది. అక్కడి నుంచి అసలు వెళ్ళాలనిపించలేదు. ఇంకా సో డైరెక్ట్ ఇంకా రామేశ్వరమే వచ్చేసామన్నమాట. ఇంకా చాలా లాంగ్ జర్నీ ఉంది కదా అని చెప్పేసి టైం సరిపోదు అని, మళ్ళీ నైట్ కూడా మనం ఇంటికి వెళ్ళాలి కదా అన్నట్టుగా. సో ఇంక ఇక్కడ రమణేశ్వరం రాగానే అన్ని శివలింగాలు. అబ్బా, నాకు ఇంకా శివలింగాలు అవి చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపించిందంటే చాలా. సో ఇక్కడ స్ఫటిక లింగం అనమాట. ఇక్కడ అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్క అభిషేకానికి ఇంత టికెట్ అని పర్చేజ్ చేయాలి మనం. సో మేమైతే బంగారు శివలింగానికి పర్చేజ్ చేసాము. టికెట్ వచ్చేసి 500 రూపాయలు అనమాట. అది కూడా ఒక పాల ప్యాకెట్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారు. ఇంకా అలా నీళ్ళు పోసి ఫస్ట్ పాలు పోపిస్తారు అంతే. ఇంకా బంగారంతో చేసిన శివయ్యకి అభిషేకం చేసుకొని బయటకైతే వచ్చాము. అన్ని శివలింగాలు చూద్దామని చెప్పేసి. అసలు ఎంత బాగున్నాయో అనిపించింది. ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేయాలన్నారు. సో ఇక్కడ 3 ప్రదక్షిణాలు అయితే తిరిగాము. ఇంకా టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక 2 లడ్లు అయితే ఫ్రీగా ఇస్తారనమాట. సో లడ్ల కోసం అయితే వచ్చాము. టికెట్ చూపించి లడ్లు అయితే తీసుకున్నాము. ఇంకా శివయ్యని చూసాక అమ్మవారిని కూడా చూడాలి కదా, అందుకే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాము చూద్దామని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి అట్లా ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అమ్మవారికి అయితే మేము వచ్చే టైంకి హారతి అయితే ఇస్తున్నారు. ఇంకా తీసుకొని ఇంక మేము కూడా బయటకు వచ్చేసాము. ఇంకా అన్నీ చూద్దామని చెప్పేసి. ఇక్కడ పెద్ద శివయ్య కూడా ఉన్నారు, అక్కడ పెద్ద శివలింగాలు. ఇక్కడ మేడి పనులు ఉన్నాయి చెట్ల కింద. అయితే ఆ మేడి పనులు చూడంగానే విలేజ్లో అన్నీ గుర్తొచ్చినాయి అనమాట. చిన్నప్పుడు మేడి చెట్ల కింద అవి కింద పడితే తిన్నవి అవన్నీ గుర్తొచ్చినాయి. ఇంకా మంచిగా అక్కడికి వెళ్ళి ఆ మేడికాయలన్నీ కోసుకొని తినేసి మళ్ళీ బయలుదేరామన్నమాట. ఇంకా అన్నీ చూద్దాం శివలింగాలు అని చెప్పేసి. చాలా శివలింగాలు ఉన్నాయి ఇక్కడైతే. శ్రీచక్రం, అమ్మవారి శ్రీచక్రాలు చాలా ఉన్నాయన్నమాట. ఇంకా అన్నీ చూసుకుంటా ఇంకా భోజనం చేద్దామని వచ్చేసాం. ఫైనల్గా అన్నీ తిరిగేసి ఇంకా భోజనాల దగ్గరికి అయితే వచ్చారు. ఇక్కడ మంచిగా ఆర్గనైజ్ చేశారనమాట. టేబుల్స్, చైర్స్ అట్లా నీట్గా ఉన్నాయి. సో కూర్చొని తినడానికి ఇబ్బంది లేకుండా. సో ఇంకా మేము కూడా పెట్టించుకొని వచ్చాము. అందరం ప్రశాంతంగా భోజనం చేసాము. ఇంక ఈ వీడియో అంతే. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.